ఈ ఆలయంలోని శివలింగం కాలంతో సంబంధం లేకుండా 365 రోజులు నీటిలో ఉంటుందంట. ఈ ఆలయంలోని శివయ్యను తలతో తాకితే ఎంతటి దరిద్రమైన దరిదాపుల్లో లేకుండా పోతుందా? ఏంటి స్వామి ఈ అద్భుతం? మీరెప్పుడైనా ఇలాంటి లింగాన్ని చూసారా? అయితే కామెంట్ చేయండి. ఆ మహాశివుడు ప్రళయంగా ఉబికి వస్తున్న ఆకాశగంగను తన జటాజూటంలో దాచుకున్నట్టుగా ఇక్కడ ఆలయంలోని ఆ శివయ్యను నందీశ్వరుని ఈ గంగాదేవి ప్రతి నిమిషం తనలో దాచుకుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ గంగమ్మ తల్లే స్వయంగా ప్రతినిత్యం అభిషేకం చేస్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతం. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప గంగాదేవి సహితుడై ఉన్న ఈ శివయ్యను తాగే అదృష్టం దక్కదు. ఈ మహాశివుడు ఎప్పటికీ నీటిలోనే ఉంటాడు. ఇది ఆశ్చర్యం కాదు, ఆ మహాదేవుని నిర్ణయం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఈ కోనేటి నీటిలో ప్రతినిత్యం స్నానమాచరించి ఆలయంలోని శివయ్యను పూజించేవారంట. ఇలాంటి ఆలయాలను చూడటానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తాం. నిజం చెప్తున్నా, ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించండి, మీ జీవితం మారిపోతుంది. తప్పకుండా ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. ఈ ఆలయం నంద్యాల జిల్లా సంజమల మండలం రామభద్రుని పల్లె అనే గ్రామంలో ఉంది.